హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను చింత చిగురు పప్పు చేసుకుంటాను. ఇక్కడ కందిపప్పు ఒక 2 గిద్దలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని దానిలో కత్త చింతపండు వేసి తగినన్ని వాటర్ పోసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు కోసుకొని దానిలో వేసేసుకోవాలి. అన్నీ కందిపప్పు ముందుగానే గడిపి పెట్టుకొని దానిలో కాసంత తగినన్ని వాటర్ పోసుకోవాలంటే 2 గిద్దలు కదా 2 గ్లాసులు వాటర్ పోసుకొని దానిలో పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ వేసి కాస్త ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. చింత చిగురు బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న చింత చిగురు కూడా దానిలో వేసేసుకొని కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడే చింత చిగురు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి ముందు. తర్వాత దానిలో పప్పులో పెట్టేసుకోవాలి. తర్వాత కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి, కలుపుకోవాలి. చింత చిగురు వేసి పప్పులోకి మొత్తం కలిసిపోయే విధంగా చింత చిగురు టమాటాలు కారం పసుపు అన్నీ వేసి స్పూన్ పెట్టి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఖచ్చితంగా 3 విజిల్స్ రానిచ్చి తీసుకున్నామంటే పప్పు సూపర్ ఉడికిపోద్ది అసలు. తర్వాత కాస్త ఉప్పు వేసుకొని బాగా మెదుపుకొని మెత్తగా మెదిపేసుకొని ఉప్పు చూసేసుకోండి, కొంచెం వేసుకొని ముందు బాగా మెదుపుకొని తర్వాత చాలకపోతే వేసుకోండి, లేకపోతే లేదు. మెత్తగా మెదుపుకోవాలి. అట్లా మెత్తగా మెదుపుకొని తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకి ఒక ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ గడ్డ అవి రెడీ చేసుకోవాలి ముందుగానే. పప్పు మెత్తగా మెదుపుకుంటే చింత చిగురు పప్పు మాత్రం సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో చింత చిగురు పప్పు కొడుకుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని దానిలో చిన్న ఉల్లిపాయలు ముందుగానే ఒలిచి పెట్టుకున్నాం కదా వేసి కాస్త ఇంగువ వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా వచ్చిందాకా వేయించుకొని తర్వాత ముందుగా మెదుపు పెట్టుకొని పప్పులో వేసేసుకొని కలుపుకొని కొద్దిగా పప్పుని మళ్ళీ మగ్గనిచ్చాలి. కొంచెం సేపు మగ్గినాక చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. చింత చిగురు పప్పుకి తిరిగే లేదు, సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.